నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యమన్న జిల్లా అధ్యక్షులు మల్లేశం. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ ప్రారంభం. కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోలీసుల ప్రతిజ్ఞ. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జి కలెక్టర్ కు సూచించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో స్థాపితమైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయం ఈ రోజు ప్రారంభించారు. చంద్రంపేటలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, గ్రామాల స్థాయి నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. పలువురు యువకులు ముంపు ప్రభావిత గ్రామాల నుంచి వచ్చిన బాధితులు టీఆర్పీ పార్టీలో చేరారు. వారికి టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మల్లేశం గౌడ్ పార్టీ కండువా కప్పి సభ్యత్వాన్ని అందిస్తూ స్వాగతం పలికారు. జిల్లాలో ప్రతి గ్రామంలో పార్టీ బలాన్ని విస్తరించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్పీ అభ్యర్థులను నిలబెట్టడం తమ ప్రధాన లక్ష్యమని జిల్లా అధ్యక్షులు మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న చేపడుతున్న ప్రజాయాత్రలు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనారిటీల హక్కుల కోసం చేస్తున్న పోరాటాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అగ్రవర్గాల పేదల గురించి ఏదైతే తీన్మార్ మల్లన్న పార్టీ స్థాపించాడో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మన పార్టీలో చేరిన ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్తతో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిక వర్గాల కోసం ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆఫీస్ ని జిల్లా అధ్యక్షుడు బుర్రా మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో చంద్రపేట చౌరస్తా వద్ద మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మన పార్టీ బలోపేతం కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చి తెలియజేస్తున్నాను. మరియు బీసీలకు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ హామీలన్నింటినీ దొంగ ప్రభుత్వం నెరవేర్చలేదు. కాబట్టి తీన్మార్ మల్లన్న బీసీల కోసం గత ప్రభుత్వంలో కలిసి అప్పుడున్న రాజు ప్రభుత్వంలో, ఇప్పుడున్న రెడ్డిస్ ప్రభుత్వంలో 100 కేసులకు ఎక్కువగానే తెలంగాణ రాజ్యాంగ కేసులను ఎదుర్కొని మన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం టీఆర్పీ పార్టీ స్థాపించడం జరిగింది. అగ్రవర్గాలకు ఎదురుగా నిలిచి అణగారిక వర్గాలకు అండగా నిలుస్తున్న తీన్మార్ మల్లన్న పోరాటంలో మీరందరూ భాగస్వాములైనందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న సిరిసిల్ల గడ్డ మీద రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మన బీసీ, ఎస్సీ, బీఎస్టీ బిడ్డల ఎలక్షన్ లో నిలబెట్టి మన టీఆర్పీ జెండాను సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ మండలంలో కూడా ఎగరాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగ కన్వీనర్గా ఎన్నికైన అక్కగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇట్లానే మనం ఇంకా ఎంకరేజ్ చేసి మన టీఆర్పీ జెండాను ప్రతి గ్రామంలో ఎగరేయాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోవాలని ఆశిస్తున్నాను. ఇదే కాదు, నార్మల్గా మనం చదువుకున్నాము, యూత్ అందరినీ మనం ఎంకరేజ్ చేస్తూ మన గ్రామాల్లో అన్ని ఫెసిలిటీస్ని తెచ్చుకుంటాము. నార్మల్ ఇప్పటివరకు మనం చాలానే అవకాశాలు ఇచ్చాము, కానీ ఇప్పటికైతే
యూత్కి అయితే ఒకసారి అవకాశాన్ని ఇచ్చి మన టీఆర్పీ నుండి నేను పోటీ చేస్తున్నాను, అట్లనే చాలా మంది చేయాలి, మనం మన టీఆర్పీ అన్ని గ్రామాల్లో ఎగిరేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. నా పేరు చల్ల బాలరాజు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవాడ చట్టం వెల్లోడ అర్బన్ మండలం. నేను ఈరోజు టీఆర్పీ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా నాకు మంచి పదవి ఇచ్చినందుకు తీన్మార్ మల్లన్న గారిని మరియు గూరా వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే తీన్మార్ మల్లన్న పార్టీ స్థాపించాడో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తలు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిక వర్గాల కోసం ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆఫీస్ని జిల్లా అధ్యక్షుడు బుర్రగల్ మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో చంద్రపేట చౌరస్తా వద్ద మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మన పార్టీ బలోపేతం కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వచ్చి తెలియజేస్తున్నాను. మరియు బీసీలకు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ హామీలన్నింటినీ దొంగ ప్రభుత్వం నెరవేర్చలేదు. కాబట్టి తీన్మార్ మల్లన్న బీసీల కోసం గత ప్రభుత్వంలో కలిసి అప్పుడున్న రావుస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న రెడ్డిస్ ప్రభుత్వంలో 100 కేసులకు ఎక్కువగానే తెలంగాణ రాజ్యాధికార కేసులను ఎదుర్కొని మన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం టీఆర్పీ పార్టీని స్థాపించడం జరిగింది. అగ్రవర్ణాలకు ఎదురుగా నిలిచి అణగారిక వర్గాలకు అండగా నిలుస్తున్న తీన్మార్ మల్లన్న పోరాటంలో మీరందరూ భాగస్వాములైనందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న సిరిసిల్ల గడ్డ మీద రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మన బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల ఎలక్షన్లో నిలబెట్టి మన టీఆర్పీ జెండాను సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం, మండలంలో కూడా ఎగరవేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగ కన్వీనర్గా ఎన్నికైన అక్కగారిని జరుగుతున్న అన్యాయం ఇంత అంత కాదు, ఇది ఏళ్ల తరబడి ఇప్పటి వరకు కూడా అనేక ఎక్కడ కూడా బీసీకి ఏదైతే 42% రిజర్వేషన్ ఎప్పుడైతే కల్పిస్తామన్నారో ఇంతవరకు కూడా అది ఎక్కడ అమలు కాలేదు. బీసీ ప్రజలారా, మీరందరూ కూడా బీసీ, ఎస్టీ, ఎస్టీ ప్రజలు, మైనార్టీ వీళ్ళందరూ కూడా వెనుకబడిన తరుతరం అందరం కూడా ముందుకు వెళ్ళి మరి ఈ అవకాశాన్ని ఈ బీసీ రాజ్యాధికార పార్టీలో చేరండి. పెద్ద మొత్తంలో మన జిల్లాలో మరి ఏదైతే ఇప్పుడు మన తీన్మార్ మల్లన్న ఈ పార్టీ వ్యవస్థాపకుడు, మరి ఆయన ఆధ్వర్యంలో ఇలా బీసీల కోసం నిరంతరం పోరాడుతూ నిరంతరం సమస్యలను తీసుకొస్తూ చట్టాల్లో ఉన్న లొసుకులను అట్లనే ఏదైతే ప్రజాప్రతినిధులైన వాళ్ళు, ఈ ప్రభుత్వ అధికారులు మధ్యలో జరుగుతున్న అనేక రకాల కుంభకోణాలను కూడా సమస్యలు అనేది తేటతెల్లం చేస్తున్నాడు కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ఏ లక్ష్యాల సాధన కోసం అయితే పనిచేస్తూ ఉన్నాడో ఆ లక్ష్య సాధన అనేది మన బీసీలందరూ ముందుకొచ్చి, అంటే ఈ తరం ఈ రకంగా రావడానికి గల కూడా అనేక పోరాటాల యొక్క అనుభవాన్ని, తర్వాత ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ ఇవాళ మన బీసీలు ఒక రకంగా లైట్లు వెలిగినట్టు ఇలా బయటకు ప్రతి విషయాన్ని తీసుకొస్తుండు మల్లన్న. కానీ మరి వారందరిని కూడా మనం ఈ జిల్లాలో బీసీ, ఎస్టీ, ఎస్టీలు అందరం కూడా ఐక్యత ఉండి మన సమస్యను మనమే పరిష్కరించుకునేటట్టు ముందుకు నడవాలని కోరుతా ఉన్నాము. ఇప్పుడు మన ఈ బీసీ రాజ్యాధికార పార్టీలో ఈనాడు విస్తృతంగా, అంటే అన్ని మండలాల నుంచి, జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి ప్రతిరోజు అన్ని మండలాలు తిరిగి అనేక పెద్ద ఎత్తున చేర్చుకోవడానికి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచులు, వార్డు మెంబర్లు, మరి వారందరూ కూడా మా పార్టీ తరఫున
ఖచ్చితంగా మేము నిలబెట్టడానికి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చినట్టుంటే మేము కూడా మల్లన్న కూడా ఎక్కడికైనా కానీ మన బీసీ వర్గాల గురించి, బీసీ వ్యవస్థల గురించి, బీసీ సమాజం గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం దాని గురించి కూడా మా పార్టీ పరంగా మేము అన్ని రకాల సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. అందరూ గుండెకి శేఖర్ చంద్రమౌళి గారు. నేను తీర్మాన మల్లన్న ఆయన తీసుకున్న ఈ ఆలోచనలో నాకు బాగా నచ్చింది కాబట్టి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బీసీలకు జరిగే అన్యాయం ఏంటంటే ఇప్పుడు మొన్నటి దాకా 42% అని చెప్పేసి అన్నారు. వాళ్ళే కోర్టులకు వేసేసి ఇప్పుడు మళ్ళీ పాత రిజర్వేషన్తోనే ఎలక్షన్లు పోతున్నాం. అయితే ఉదాహరణకి మొన్న రీసెంట్గా జరిగిన జూబ్లీస్ ఎలక్షన్కే మనం తీసుకున్నాం. ఇక్కడ బీసీ కమ్యూనిటీ చెందిన క్యాండిడేట్ నిలబడ్డాడు కాబట్టి అతన్ని గెలిపించింది. సో ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో, గ్రామ పంచాయతీలలో అందరికీ బీసీల వైపే మొగ్గు చూపుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బీసీలో గెలవాలని కోరుకుంటున్నాను. నా పేరు వైష్ణవి. నేను చీర్లవంచ గ్రామానికి సర్పంచ్గా నామినేషన్ చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా మల్లన్న గారి అంటే సహకారంతోనే నేను ఈ పార్టీలో చేరాను, టీఆర్పీ పార్టీలో. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను. ఇట్లనే యూత్ని మనం ఇంకా ఎంకరేజ్ చేసి మన టీఆర్పీ జెండాని ప్రతి గ్రామంలో ఎదురేయాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోవాలని ఆశిస్తున్నాను. ఇదే కాదు, నార్మల్గా మనం చదువుకున్నాము, యూత్ అందరినీ మనం ఎంకరేజ్ చేస్తూ మన గ్రామాల్లో అన్ని ఫెసిలిటీస్ని తెచ్చుకుందాము. నార్మల్ ఇప్పటివరకు మనం చాలానే అవకాశాలు ఇచ్చాము, కానీ ఇప్పటికైతే యూత్కి అయితే ఒకసారి అవకాశాన్ని ఇచ్చి మన టీఆర్పీ నుండి నేను పోటీ చేస్తున్నాను. అట్లనే చాలా మంది చేయాలి. మనం మన టీఆర్పీ జెండాని అన్ని గ్రామాల్లో ఎగిరేయాలని కోరుకుంటున్నాను. నా పేరు చల్ల బాలరాజు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం, వేములవాడ అర్బన్ మండలం. నేను ఈరోజు టీఆర్పీ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా నాకు మంచి పదవి ఇచ్చినందుకు తీర్మాన మల్లన్న గారిని మరియు బుర్రా మల్లేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ పార్టీ అయినా సరే స్టార్టింగ్లో వాటి సిద్ధాంతాలని చెప్తూ వాటి కోసం పనిచేస్తుంటుంది. కాకపోతే మల్లన్న గారు పార్టీ పెట్టకముందు కూడా బీసీల గురించి కానీ, పేదల వాళ్ళ గురించి కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి కానీ పార్టీ ముందు నుంచి కూడా అదే పోరాటం చేస్తున్నాడు. పార్టీ పెట్టినాక కూడా అదే పోరాటం చేస్తున్నాడు. చాలా పార్టీలు ఏమైతే అంటే ఫస్ట్ చెప్తే తర్వాత చేయాలి, కానీ మల్లన్న గారు అట్లా కాదు. మల్లన్న గారు చేసే పోరాటం ఏంటంటే రాజ్యాంగం అమలు చేయడంలో విఫలమవుతున్న అధికారులపైన, రాజ్యాంగాన్ని సరిగ్గా నిర్వర్తించని నాయకులపైన, ప్రజా సమస్యలను పట్టించుకొని వ్యవస్థ పైన మల్లన్న గారి పోరాటం జరుగుతుంది. చాలా ఏళ్ల నుంచి మల్లన్న గారు ఇదే పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయనను మేము స్ఫూర్తిగా తీసుకున్నాము. చాలా ప్రాంతాలలో లంచాలు తీసుకోకుండా పన్నులుగా ఎక్కడ జరగట్లేదు. చాలా వరకు పోలీస్ స్టేషన్లలో కానీ, మన సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, మున్సిపల్ ఆఫీసులలో కానీ, ఇళ్ల కన్స్ట్రక్షన్ మొదలుకుంటే బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ కానీ ఏ సమస్య కోసమైతే పేద ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తారో అక్కడ లంచాలు ఇబ్బందే పని జరగట్లేదు. దాదాపు 100% అందులో మంచి ఉద్యోగులు కూడా ఉన్నారు, కానీ 90% మాత్రము ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్యోగులు ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి మరియు సూచన మరియు హెచ్చరిక చేస్తున్నాను. హెచ్చరిక ఏంటంటే అవినీతి అధికారులు ఇక నుంచి మీ ఆర్డర్లు సాగవు. టీఆర్పీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంటుంది. దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో మన పార్టీ అధ్యక్షులు నియమించడం జరిగింది, మండల అధ్యక్షులు నియమించడం జరిగింది, గ్రామస్థాయి లీడర్లు కూడా అత్యధిక సంఖ్యలో నియమించడం జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. టీఆర్పీ పార్టీలో బలమైన చేరికలు జరుగుతున్నాయి. కాబట్టి అవినీతి అధికారులు జాగ్రత్తగా ఉండండి. మీరు పేద ప్రజలు ఎప్పుడైతే మీ ఆఫీసులకు కార్యాలయాలకు వస్తారో వాళ్లకు ఎలాంటి లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసి మీరు గొప్పవాళ్ళుగా నిరూపించుకోగలరు. లేదంటే టీఆర్పీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తారు, ఏసీబీ అధికారులను పట్టిస్తారు, మీ పని అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అవినీతి నాయకులకు కూడా నాది ఒక వార్నింగ్. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల నుంచి 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఎలాంటి సాయం చేయలేకపోయింది. మిడ్మానేరులో కోల్పోయిన 11 గ్రామాలు ముప్పున గురైనాయి. ఇప్పటి వరకు కూడా ఇళ్ల స్థలాల పట్టం రాలేదు. చాలా మందికి 2 లక్షల రూపాయల నష్టపరిహారం రాలేదు. ఆ విషయం చీర్లవంచలో కూడా ఉన్నది. ఒక కాడ ప్లాట్ ఇస్తాను, ఒక కాడ ఇచ్చారు. మరి ఇదంతా ఏంటిది? అధికారుల నిర్లక్ష్యమా, నాయకుల నిర్లక్ష్యమా? కేటీఆర్ సార్ ఏమన్నారు? కుదురుపక గడ్డకాడ టెంట్ వేసుకొని మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు హామీ ఇచ్చాడు. ఎంపీ అయిపోయింది, మన అధికారంలోకి వచ్చిండు ఆయన. ప్రభుత్వం ఏర్పడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా
ఇక చేస్తా అగ చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలా వరకు పరిహారాలు పెండింగ్లో పెట్టారు. ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తొందరగా వస్తాయనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఈ నిధులు లేవని చెప్తున్నారు. ఎప్పుడైనా నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ కలెక్టర్ కార్యాలయం వెళ్ళినప్పుడు నిధులు లేవండి, నిధులు రావట్లేదు, మీకు నష్టపరిహారం ఇవ్వడానికి అని చెప్తున్నారు. మరి ఎవరెవరికో నిధులు ఇస్తున్నారు, ఎక్కడెక్కడో నిధులు ఖర్చు పెడుతున్నారు. సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నిధులు ఎందుకు విడుదల చేయలేరో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వానికి నేను హెచ్చరిక మరియు సూచన కూడా చెప్తున్నాను. ఏంటంటే తక్షణమే మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నష్టపరిహారాలు ఇవ్వండి, వడ్డీతోటి ఇవ్వండి. అమ్మాయిలకు ఇచ్చే 2 లక్షల రూపాయలు కూడా ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదు 18 ఏళ్ళ పిల్లలకు. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఏంటంటే తప్పకుండా తొందరగా నిధులను విడుదల చేసి తక్షణం అందరికి పరిహారాలు చెల్లించండి. నా యొక్క కూతురు చీర్లవంచలో R&R కాలనీ చీర్లవంచలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. దయచేసి మీరు మన టీఆర్పీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరు గమనించి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పంపించిన కరపత్రాలను పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. పట్న బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ వాటిని అందజేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన దొంగ హామీలు, అమల్లో పెట్టిన సంక్షేమ వాగ్దానాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించి ప్రజల నుండి సంతకాలు సేకరించాలని బండి సంజయ్ సూచించారన్నారు. ప్రజలు రాజకీయ చైతన్యం పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోడం రవి, శేఖర్, అభిరామరావు, విజయ్, ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కౌసల్య, లత, రేఖ, పద్మ పాల్గొన్నారు. జై బలో భారత్ మాతా కీ జై. గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులైనటువంటి మా ప్రియతమ నేత శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాలనుసారం వారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని వారిచ్చి తప్పుతున్నటువంటి మాటలను కులంకుశంగా కరపత్రం తయారు చేసి వారి ఆదేశాలనుసారం మాకు ఇవ్వడం జరిగింది. మేము ఇట్టి కరపత్రాన్ని సిరిసిల్ల పట్టణంలోని 82 బూతులలో ప్రతి ఇంటింటికి గడపకు వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతులను వారు ఇచ్చి తప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ జనాలందరికీ ప్రతి ఒక్కరికి ప్రజలకు వివరంగా సవివరంగా తెలియజేసుకుంటూ వారి అభిప్రాయాలు తీసుకుంటూ వారి అనుమతితోని సంతకాల సేకరణ కూడా చేస్తున్నాం. వాస్తవానికి మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఎన్ని నడిపిస్తుర్రు, ఎన్ని హామీలు తప్పిర్రు, అవన్నీ తప్పి కూడా ఎలక్షన్లకు రాబోతుర్రు. స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వారు చేస్తున్నటువంటి ఆగడాలను, గత ప్రభుత్వం కూడా చేసినటువంటి ఆగడాలను జనాలకు ప్రజలందరికీ వివరించి వారి మన్ననలు పొందుతూ మా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో బలోపేతం అవుతుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ విగ్రహానికి వేదిక కన్వీనర్ మోరా శ్రీనివాస పూలమాల వేసి జిల్లా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని, రాజ్యాంగ రూపశిల్పులను గౌరవించుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహకారాన్ని గుర్తించి ఆయన దేశానికి చేసిన కృషికి నివాళులర్పించే రోజు ఇది అని సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్ మోరా శ్రీనివాస్ అన్నారు. నేడు ప్రపంచంలో అనేక దేశాలు పాలనాపరమైనటువంటి అనేక సమస్యల సంక్షేమాలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ మన భారతదేశం మన రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక సూత్రాలతో ప్రజాస్వామ్య విలువలతో పరిడి వెళ్లడం రాజ్యాంగం యొక్క గొప్పతనమని శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రజాస్వామ్య విలువలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావం దేశ ఐక్యతకు, సమగ్రతకు, సమరసతకు ఎంతో మేలు చేస్తున్నాయని శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను పాటిస్తూ దేశ ఐక్యతను పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేదిక బాధ్యులు కోడం రవి,
సుంకోజు రమేష్ చారి, గూడూరి భాస్కర్, చిమ్మని ప్రకాష్, గుడ్ల విష్ణు, గజ్జెల్లి సత్యనారాయణ, మాదాసు శ్రీనివాస్, సంకోజ్ వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 26ను మనమందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. భారత దేశం యొక్క పరిపాలన అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది. ఒక విధాన నిర్ణయాలైతేనేమి, భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ అయితేనేమి, కార్యనిర్వాహక, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవస్థలకి అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికి మూల కారణం రాజ్యాంగం. అయితే ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ చేత ఆమోదించబడినటువంటి ఒక శుభ సందర్భం. అట్లాంటి రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి తేదీని ఒక న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు రాజ్యాంగం అనేటువంటిది ఆమోదం పొందినటువంటి రోజును పురస్కరించుకొని సామాజిక సమరస్త వేదిక ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైనటువంటి అంబేద్కర్ చౌక్లో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని సామాజిక సమరస్త వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. కావున ప్రజలందరూ కూడా ఏ చట్టమైనా అన్ని చట్టాలకు మూలమైనటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మనందరి సామాజిక సమరస్త వేదిక తరఫున మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు కానీ, ప్రాథమిక విధులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ వీటన్నిటికీ ఇచ్చినప్పుడే స్వేచ్ఛ, స్వాతంత్రము, అదేవిధంగా న్యాయ వ్యవస్థ అనేటువంటిది పరిడవిల్లుతున్నటువంటిది. ప్రతి విధానంలో కూడా, ప్రతి విధాన నిర్ణయంలో కూడా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు కట్టుబడి ప్రతి ఒక్క విధానం అనేటువంటిది రూపకల్పన జరుగుతుందనంటే ఆనాడు అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ దాదాపు 2 సంవత్సరాలుగా పైగా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది. భారత రాజ్యాంగం అనేటువంటిది ఈరోజు అన్ని దేశాల్లో చూసినట్లయితే భారత రాజ్యాంగం అత్యంత మేలైనటువంటిది, అత్యంత విధానపరమైనటువంటిది, అత్యంత ఆచరణీయమైనటువంటిది అనేటువంటిది అందరికీ తెలియజేస్తున్నాం. కనుక అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనమందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ భారతదేశం యొక్క ఐక్యతకు, సమగ్రతకు అందరం కూడా పాటుపడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీకి సారథ్యం వహించి ప్రపంచంలోనే అతిపెద్దైన ప్రజాస్వామిక దేశంగా విలసిల్లుతున్న భారతదేశానికి అవసరమైన సమగ్రమైన ప్రాథమిక సూత్రాలను అణగారిన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు ఉపయోగపడే విధంగా, వారి హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి ఇలా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడానికి ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రచించిన గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ గారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి ఎప్పుడు సామాజిక సమస్య వేదిక స్మరించుకుంటూ ఉంటుంది. అలాగే భారతదేశంలో అందరూ కూడా ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కూడా రాజ్యాంగాన్ని సమగ్రంగా, గౌరవంగా మీరు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా సుపరిపాలనను అంబేద్కర్ అనుసరించిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కట్టుబడి అప్పుడు వాజ్పేయి గారు కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ సుపరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కొన్నిసార్లు మార్చి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొన్ని సూత్రాలను మార్చి కొన్ని హక్కులకు భంగం కలిగించింది. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు మాత్రం తూచా తప్పకుండా అంబేద్కర్ గారి ఆలోచనలు అమలు చేస్తూ ఉన్నారు. భారత్ మాతాకి జై.
భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సమర్థవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న అనంతరం పోలీస్ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని ఎస్పీ చెప్పారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభంగా నిలవడమే కాక ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శంగా నిలవడంలో భారత రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సిఐలు రవి, మధుకర్, ఆర్ఐ యాదగిరి, అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, ఎస్ఐలు కిరణ్, జ్యోతి, సాయి కిరణ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న 2వ విడత, డిసెంబర్ 17న 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామానికి అప్డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలు వెంటనే టీ పోల్ వెబ్సైట్ యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టీ పోల్ వెబ్సైట్ యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను 3 రోజులలో పరిష్కరించాలని సూచించారు. ఫైనల్ చేసిన ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10:30 వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు. నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల పరిశీలన నవంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలన్నారు. అభ్యర్థుల జాబితాపై అప్పీళ్ల కోసం డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు అప్పీళ్ల పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాలు జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు ఎన్నికల కమిషనర్ సూచించారు. ప్రతి జిల్లాలో ఎంసీ కమిటీ, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎంసీ అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపథ్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రసీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఎంసీసీ అమలులో నిర్వహించే తనిఖీలలో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలను సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని, వివరాలు ఆ రసీదులో ఉండాలని అన్నారు. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టీపోల్లో అప్లోడ్ చేయడం జరిగిందని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేశామని, ఎంసీ మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్జీఓ వెంకటేశ్వర్లు, డిఆర్జీఓ శేషాద్రి, డిపిఓ సర్పుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
ప్రతి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యమన్న జిల్లా అధ్యక్షులు మల్లేశం. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ ప్రారంభం. కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోలీసుల ప్రతిజ్ఞ. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జి కలెక్టర్ కు సూచించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.